రామ్ గోపాల్ వర్మని ఏదో అనడం, ఆయన వెళ్ళి అక్కడ కేసు పెట్టడం, ఇలాంటి డెవలప్మెంట్స్ కూడా జరిగినాయి. అయితే వ్యూహం సినిమాకు సంబంధించి కోర్టులో ఏం జరిగింది, ఆర్డర్ ఎందుకు డిలే అవుతుంది అనే దాని మీద మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అప్డేట్స్ ఇస్తారు. ప్రవీణ్, ఆర్డర్ ఎందుకు లేట్ అయింది, ఎప్పటికొచ్చే అవకాశం ఉంది? అయితే ఉదయం 11 గంటల నుంచి కూడా సాయంత్రం 5 గంటల వరకు సుదీర్ఘంగా వ్యూహం సినిమాకు సంబంధించి వాదనలు కూడా కొనసాగాయి. కానీ జడ్జిమెంట్ అయితే మాత్రం రేపు ఉదయం 10:30 గంటలకు ఇస్తామని జడ్జి చెప్పినప్పటికీ కూడా ఇరువురు అంటే ఇటు లోకేష్ తరపు న్యాయవాదులు కావచ్చు, మరోవైపు ఆర్జీవీ తరపు న్యాయవాదులు అయితే మాత్రం రేపే సినిమా రిలీజ్ ఉంది కాబట్టి ఈ రోజే జడ్జిమెంట్ ఇవ్వాలంటూ కూడా న్యాయస్థానం కూడా చెప్పినటువంటి పరిస్థితి. దీంతో ఎండ్ ఆఫ్ ది డే లో నేను జడ్జిమెంట్ ఇస్తానంటూ కూడా హైకోర్టు కూడా చెప్పినటువంటి మాట. ఎండ్ ఆఫ్ ది డే అంటే రాత్రి 12 గంటల లోపల ఎప్పుడైనా కూడా ఈ యొక్క జడ్జిమెంట్ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇక సుదీర్ఘ వాదనలో అయితే మాత్రం ఇటు లోకేష్ తరపు న్యాయవాదులు అయితే మాత్రం ఇది వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ, మరోవైపు టీడీపీ, కాంగ్రెస్, జనసేన పార్టీలను కూడా టార్గెట్ చేస్తూ ఈ సినిమా రూపొందించారు. కాబట్టి ఈ సినిమాని ఇప్పుడు ఒకవేళ ఏపీలో జరగబోయేటువంటి ఎన్నికలు ఉన్నాయి, ఇప్పుడు రిలీజ్ చేసినట్లయితే ఏపీలో ఎన్నికలు ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ను రద్దు చేయాలని కోరుతూ వాళ్ళు వాదనలు కూడా వినిపించడం జరిగింది. మరోవైపు ఇటు ఆర్జీవీ తరపున అయితే మాత్రం ఎంపీ నిరంజన్ రెడ్డి కూడా తన వాదనలు వినిపించారు. అతను చెప్పేటువంటి వాదనలు ఏంటంటే, సినిమానే మీరు ఇంకా చూడలేదు కాబట్టి సినిమా చూసిన తర్వాత మీకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే మీరు పరువు నష్ట దావా వేయొచ్చు, కానీ సినిమాను అడ్డుకునేటువంటి హక్కు మీకు లేదనేటువంటి అంశాన్ని వాళ్ళు పదే కోర్టు ముందు కూడా చెప్పినటువంటి మాట. మరి ఇరు వాదనలు విన్నటువంటి కోర్టు మరికొద్దిసేపట్లో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? సెన్సార్ జడ్జి గారు 9 గంటలకు ఇచ్చినా 10 గంటలకు ఇచ్చినా వారు జడ్జి గారు ఇచ్చే ఆర్డర్ ఫైనల్ అనుకో, కానీ ఆర్గ్యుమెంట్స్ బేస్ చేసుకునే మూడ్ ఆఫ్ ది కోర్టులో ఇరుపక్ష లాయర్లు లేదా అబ్జర్వ్ చేసిన ఇతర లాయర్లు, ఇతర వీళ్ళు వ్యక్తులు ఉంటారు కదా, ఆ మూడ్ ఆఫ్ ది కోర్ట్ ఎలా అనిపించింది? వ్యూహం సినిమాకి అనుకూలంగా అనిపించిందా, ప్రతికూలంగా అనిపించిందా? ఎక్స్పర్ట్ ఒపీనియన్. గతంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా సమయంలో కావచ్చు, తర్వాత దట్టి పిక్చర్ సంబంధించినటువంటి సినిమా కావచ్చు, సుప్రీంకోర్టులో జరిగినటువంటి గతంలో అర్షద్ మేఘదా కేసును కూడా వీటన్నిటినీ ఉదాహరణగా పెట్టే ఈ రోజు నిరంజన్ రెడ్డి తన వాదనలు వినిపించడం జరిగింది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద ఖచ్చితంగా సినిమాను రిలీజ్ చేయాలి, అందులో అభ్యంతరాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు పరువు నష్ట దావా వేయచ్చు అనేటువంటి అంశాన్ని చెప్పినప్పుడు సెన్సార్ బోర్డు ఏమనుకుంటుంది, సోలిటర్ జనరల్ ఏమనుకుంటున్నాడు, మీ వాదనలు వినిపించండి అంటూ కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున సోలిటర్ జనరల్ కూడా తన వాదనలు వినిపించారు. ఆ వాదనలు వినిపించినప్పుడు అయితే మాత్రం మేము సెన్సార్ కు సంబంధించినటువంటి సభ్యులు, నిపుణుల కమిటీ కూడా ఇందులో ఏవైతే అభ్యంతరకరమైనటువంటి సన్నివేశాలు ఉన్నాయో అవన్నీ తొలగించారు కాబట్టి మాకు ఎలాంటి అభ్యంతరం లేదనేది సెన్సార్ బోర్డు నుంచి కూడా వారి వాదనలు వినిపించారు. కాబట్టి ఖచ్చితంగా వ్యూహం సినిమాకి అయితే మాత్రం రిలీజ్ కు ఖచ్చితంగా అనుకూలంగానే తీర్పు వస్తుంది అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సార్ మరి మరికొద్దిసేపట్లో అంటే ఆర్డర్ కాపీ కూడా టైప్ చేస్తూ ఉన్నారు. ఆర్డర్ కాపీ మరికొద్దిసేపట్లో వచ్చిన తర్వాత ఆర్డర్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వ్యూహం సినిమాకి అయితే మాత్రం లైన్ క్లియర్ అవుతుంది. గతంలో ఉన్నటువంటి జడ్జిమెంట్ల ఆధారంగా చేసుకుని వ్యూహం సినిమాకు లైన్ క్లియర్ అవుతుంది. రేపు యథావిధిగా సినిమాను వాళ్ళు విడుదల చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అనేది చాలా మంది న్యాయవాదులు కావచ్చు, గతంలో జడ్జిమెంట్లను చూస్తే మాత్రం అర్థమవుతుంది. మరి ఈ రోజు వాదనలు ఏవి మెరిట్స్ ఉంటాయి, ఆ మెరిట్స్ ఆధారంగా చేసుకొని ఈ రోజు జడ్జిమెంట్ ఉంటుంది. కాబట్టి మరి ఈ జడ్జిమెంట్ ఎలా ఉండబోతుంది అనేది మాత్రం మరి కొద్దిసేపట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. సార్ రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ. ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తే తెలుగుదేశం పార్టీ అధినేత